గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ కేటగిరీ ఏ కాలేజెస్ కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. లాస్ట్ డేట్ 12th అనమాట. ఆ లోపు మీరు కంప్లీట్ చేసుకోండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొనసాగుతోంది. నెక్స్ట్ పాయింట్ ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ కమిటీ వెబ్సైట్ లో మనకి చాలా సమస్యలు వస్తున్నాయి. ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాం. ఒకరి వెబ్ ఆప్షన్స్ ని కంప్లీట్ చేయడానికి ఒక రోజు పైన పడుతుంది. చాలా టైం తీసుకుంటుంది. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీ నేమ్ ని సెర్చ్ చేసి యాడ్ చేసుకుని సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరి వెబ్ ఆప్షన్ కంప్లీట్ చేయడానికే ఒక రోజు పైన పడుతుంది. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఈ రోజు. సరే, ఇలాంటి డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో ప్రధానంగా ప్రజెంట్ వీడియోలో ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ కేటగిరీ ఏ కాలేజెస్ ఫ్రీ సీట్ అంటాం కదా, ఈ ఫ్రీ సీట్ కి సంబంధించి ఫస్ట్ రౌండ్ లో అంటే మనం వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ లో మనకు సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ లో సీట్ రావాలి అంటే మన తెలంగాణ స్టేట్ లో ఎంత స్కోర్ ఉండాలి, ఎంత స్కోర్ మనకుంటే కనీసం ఫస్ట్ రౌండ్ లో చివరి సీట్ ఎంబీబీఎస్ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఫస్ట్ రౌండ్ కు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. మన తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ రౌండ్ లో ఎంత మార్క్స్ ఉంటే మనం సేఫ్ సైడ్ గా ఫస్ట్ రౌండ్ లోనే సీట్ సంపాదించుకొని ఈ టెన్షన్ కి ఫుల్ స్టాప్ పడొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, 2, 3 సబ్ కేటగిరీస్ ఇలాగా కేటగిరీ వైజ్ గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఫస్ట్ రౌండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. నేను చెప్పే కట్ ఆఫ్ కన్నా ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఎక్స్పెక్టేషన్ కూడా నోటికి చెప్పట్లేదు. 2025 లో ఎక్కడైతే కట్ ఆఫ్ అయిందో దాంతో కంపేర్ చేస్తూ 2026 ఇయర్ లో ఫస్ట్ రౌండ్ లో ఏ కేటగిరీకి ఎన్నెన్ని మార్కులు అవసరం అవుతాయో అనే విషయాన్ని పరిశీలించి మీకు తెలియజేయడం జరుగుతున్నది. ఇది నా అంచనా అనమాట. 2025 తో కంపేర్ చేసుకున్న తర్వాత నేను ఇస్తున్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. ఇది ఓపెన్ కట్ ఆఫ్ మనం చూస్తే 2026 లో ఫస్ట్ రౌండ్ లో గవర్నమెంట్ కాలేజెస్ లో మనకు సీట్ రావాలంటే చివరి సీట్ అయినా మనకు రావాలి అంటే 455 ప్లస్ ఉండాలి. అదే కేటగిరీ ఏ కాలేజెస్ లో అయితే 450 ప్లస్ స్కోర్ ఉన్న వాళ్ళందరూ సేఫ్ సైడ్ లో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లోనే సీట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అని అర్థం అనమాట. 2025 లో ఓపెన్ కి గవర్నమెంట్ కాలేజీలో 2560 ర్యాంక్ వరకు రావడం జరిగింది 2025 లో. అదే ర్యాంక్ కి 2026 లో ఉన్న మార్క్స్ 466. 2025 లో కట్ అయిన మార్క్స్ 438. 2026 లో 466. ఈసారి ఫస్ట్ రౌండ్ లో ఓపెన్ గవర్నమెంట్ కాలేజెస్ లో 455 మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజెస్ లో చూస్తే 2025 లో 2909 ర్యాంక్, ఈ ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. అదే మార్క్స్ వైజ్ గా మనం చూస్తే 2025 లో 431 మార్క్స్ వరకు రావడం జరిగింది. 2026 లో 2909 ర్యాంక్ కు 460 మార్క్స్ రావడం జరిగింది. అంటే లాస్ట్ టైం కన్నా ఈసారి పెరిగినాయి అన్నమాట. అయినప్పటికీ మన తెలంగాణ స్టేట్ లో సీట్స్ పెరిగిన దృష్ట్యా 2026 లో కేటగిరీ ఏలో ఓపెన్ కేటగిరీలో సీట్ రావాలంటే కనీసం చివరి సీట్ అయినా రావాలి అంటే 450 మార్క్స్ ప్లస్ ఉన్న వారికి చివరి సీట్ అయినా రావడానికి అవకాశం ఉంటుంది. సేఫ్ సైడ్ లో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ బీసీఏ కేటగిరీ. బీసీఏ కేటగిరీ 2025 లో గవర్నమెంట్ కాలేజీకి 7974 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఈ ర్యాంక్ కి 2025 లో ఉన్న స్కోరు 367 అనమాట. అదే 2026 అయితే 402 402 మార్కులు రావడం జరిగింది. సో ఈసారి తెలంగాణలో సీట్స్ పెరిగాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ లో గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి బీసీఏ కేటగిరీ కిందంటే 398 మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్నవారు, 398 ప్లస్ స్కోర్ ఉన్న వారికి ఫస్ట్ రౌండ్ లోనే గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కేటగిరీ ఏ కాలేజీలో మనం చూస్తే 9283 ర్యాంక్ వరకు కట్ కావడం జరిగింది. 354 మార్క్స్ వరకు రావడం జరిగింది. ఇదే ర్యాంక్ కి 2026 లో మనం పరిశీలిస్తే 390 మార్క్స్ రావడం జరిగింది అనమాట. ఇవన్నీ మనం కంపేర్ చేస్తే 2026 లో ప్రైవేట్ కాలేజెస్ లో కేటగిరీ ఏ కింద చివరి సీట్ అయినా రావాలి అంటే కనీసం 385 మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ ఉంటే 385 ప్లస్ స్కోర్ ఉన్న వారందరూ సేఫ్ సైడ్ లో ఉన్నట్టు, ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావడానికి అవకాశం ఉన్నట్టు. బీసీబీ కేటగిరీ 2025 లో గవర్నమెంట్ కాలేజెస్ లో 2975 ర్యాంక్ కి చివరి సీట్ రావడం జరిగింది. 2025 లో వచ్చిన మార్క్స్ 430. ఇదే ర్యాంక్ కి 2026 లో మనం పరిశీలిస్తే 459 వరకు
స్కోర్ రావడం జరిగింది అనమాట. 2026 లో గవర్నమెంట్ కాలేజీలో మనకు సీట్ రావాలి అంటే కేటగిరీ బి కింద కనీసం 451 ప్లస్ స్కోర్ ని మనం సాధించుంటే మనకు ఫస్ట్ రౌండ్ లోనే గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. మనం సేఫ్ సైడ్ ఉన్నట్టు. 450 ప్లస్ స్కోర్ ఉన్న వాళ్ళంతా బీసీబీ కేటగిరీ కింద సేఫ్ సైడ్ లో ఉన్నట్టు. అదే బీసీబీ కేటగిరీ ప్రైవేట్ కాలేజ్ విషయానికి వస్తే 2025 లో 4222 ర్యాంక్ వరకు రావడం జరిగింది. 2025 లో ఉన్న స్కోరు 421. అదే ర్యాంక్ కి 2026 లో 450 స్కోర్ ఉందన్నమాట. స్కోర్ పెరిగినప్పటికీ మన తెలంగాణ స్టేట్ లో సీట్స్ కూడా పెరిగాయి కాబట్టి బీసీబీ కేటగిరీ కింద కేటగిరీ ఏలో 455 ప్లస్ స్కోర్ చేసిన వారికి ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీ బీసీసీ. బీసీసీకి 2025 లో గవర్నమెంట్ కాలేజీలో చిట్ట చివరి సీటు 7507 ర్యాంక్ వరకు రావడం జరిగింది. 2025 లో మార్క్స్ 371. అదే ర్యాంక్ కి 2026 లో మనం పరిశీలిస్తే 406 మార్క్స్ పెరిగాయి. బట్ సీట్స్ కూడా పెరిగాయి కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో 2026 లో బీసీబీ కేటగిరీకి ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావాలి అంటే 395 ప్లస్ స్కోర్ ఉన్న వారందరికీ రావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ రౌండ్ లో. అది కూడా గవర్నమెంట్ కాలేజ్. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ కేటగిరీ ఏ కింద మనం పరిశీలిస్తే 8211 ర్యాంక్ వరకు రావడం జరిగింది. 2025 లో స్కోర్ 364. ఇదే ర్యాంక్ కి 2026 లో 400 మార్క్స్ రావడం జరిగింది. మనకి 2026 లో కేటగిరీ ఏలో 395 ప్లస్ స్కోర్ సాధించిన వారికి బీసీసీ కేటగిరీలో ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కేటగిరీ బీసీడీ. బీసీడీ కేటగిరీకి 2025 లో 2712 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. 2025 లో స్కోర్ 435. అదే 2026 తో మనం కంపేర్ చేస్తే 463 మార్క్స్ రావడం జరిగింది 2026 లో. సో గవర్నమెంట్ కాలేజీలో 2026 లో బీసీడీ కేటగిరీ కింద చిట్ట చివరి సీట్ అయినా మనకు రావాలంటే 455 ప్లస్ మార్క్స్ ఉన్న వారందరూ సేఫ్ సైడ్ లో ఉన్నట్టు భావించవచ్చు అనమాట. బీసీడీ కేటగిరీ ఏ కాలేజెస్ లో మనం పరిశీలిస్తే 3044 ర్యాంక్ వరకు రావడం జరిగింది 2025 లో. మార్క్స్ 428. ఇదే ర్యాంక్ కి 2026 లో 457 మార్క్స్ వరకు రావడం జరిగింది అనమాట. కేటగిరీ కాలేజెస్ లో బీసీడీ కేటగిరీకి ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావాలి అంటే అట్లీస్ట్ 450 ప్లస్ స్కోర్ సాధించిన వారికి ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. 450 ప్లస్ స్కోర్ ఉండాలన్నమాట. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ 2025 లో 2977 ర్యాంక్ వరకు రావడం జరిగింది. 2025 లో 430 స్కోర్ చేసిన వారికి చివరి సీట్ రావడం జరిగింది అనమాట. అదే 2026 తో కంపేర్ చేస్తే సేమ్ ర్యాంక్ కి 459 మార్క్స్ రావడం జరిగింది. 29 మార్క్స్ పెరిగాయి. మన తెలంగాణ స్టేట్ లో సీట్స్ కూడా పెరిగాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ లోనే బీసీఈ కేటగిరీ కింద సీట్ రావాలి అంటే మినిమం 449 ప్లస్ స్కోర్ ఉంటే మనకి గవర్నమెంట్ కాలేజీలో 2026 ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ లోనే సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అదే విధంగా కేటగిరీ ఏ కాలేజీని మనం పరిశీలిస్తే 3557 ర్యాంక్ వరకు రావడం జరిగింది. 2025 లో ఈ స్కోర్ కి మార్క్స్ 420 వచ్చాయి. 2026 లో 449 వచ్చాయి. 29 మార్క్స్ పెరిగాయి అన్నమాట. బీసీఈ సీట్స్ కూడా పెరిగాయి కాబట్టి బీసీఈ కేటగిరీకి కేటగిరీ ఏ లో ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావాలి అంటే 2026 ఇయర్ లో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ లోనే సీట్ రావాలంటే అట్లీస్ట్ 438 మార్క్స్ ఉండాలి. 438 ప్లస్ స్కోర్ ఉన్న వారికి చివరి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సేఫ్ సైడ్ లో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ కేటగిరీ SC1 కేటగిరీ. SC1 కేటగిరీకి లో కట్ ఆఫ్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. మినిమం 290 ప్లస్ ఉన్న వారందరికీ ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కాస్త కట్ ఆఫ్ తగ్గే అవకాశమే ఉంటుంది అనమాట SC1 కేటగిరీకి అనమాట. నెక్స్ట్ SC2 కేటగిరీ. SC2 కేటగిరీకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది SC1 తో కంపేర్ చేస్తే. 2025 లో చూస్తే SC2 కేటగిరీ కింద చివరి సీటు 6500 వరకు రావడం జరిగింది. ఈ ర్యాంక్ కి 2025 లో 382 మార్క్స్ వరకు రావడం జరిగింది. 2026 లో సేమ్ ర్యాంక్ కి 415 మార్కులు రావడం జరిగింది అనమాట. సో మనకి ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావాలి అంటే గవర్నమెంట్ కాలేజీలో SC2 కేటగిరీ కింద ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావాలి అంటే సేఫ్ స్కోర్ అనమాట. 405 మార్కుల కన్నా ఎక్కువ ఉన్న వారికి గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. SC2 కేటగిరీ అనమాట. అదే కేటగిరీ ఏ కాలేజెస్ లో మనం పరిశీలిస్తే 8717 ర్యాంక్ వరకు రావడం జరిగింది. 2025 లో ఈ స్కోర్ 370 అనమాట. అదే 2026 లో మనం చూస్తే 25 మార్క్స్ పెరిగాయి. 395 మార్క్స్ వచ్చాయన్నమాట. కేటగిరీ ఏ కాలేజీలో ఉన్న సీట్ రావాలి అంటే SC2 కేటగిరీ కింద అట్లీస్ట్ 385 ప్లస్ మార్క్స్ ఉంటే మనం సేఫ్ సైడ్ లో ఉన్నట్టు. నెక్స్ట్ SC3 కేటగిరీ. SC3 కేటగిరీకి గవర్నమెంట్ కాలేజీలో 2025 లో 5983 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఈ ర్యాంక్ కి వచ్చిన మార్క్స్ 387. అదే 2026 లో మార్క్స్ బాగా పెరిగాయి. 420 సేమ్ ర్యాంక్ కి వచ్చిన మార్క్స్ 420 అనమాట. సో మనకు SC3 కేటగిరీ కింద
గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావాలి అంటే అట్లీస్ట్ 414 మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ ఉన్న వారికి ఫస్ట్ రౌండ్ లోనే SC3 కేటగిరీ కింద గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి చివరి సీట్ అయినా రావడానికి అవకాశం ఉంటది. నెక్స్ట్ కేటగిరీ ఏ కాలేజెస్ లో అయితే 6967 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఈ ర్యాంక్ కి 2025 లో 377 మార్క్స్ వచ్చాయన్నమాట. అదే 2026 లో మార్క్స్ బాగా పెరిగాయి, 410 మార్క్స్ వచ్చాయన్నమాట. సో మార్క్స్ పెరిగిన సీట్స్ కూడా పెరిగాయి కాబట్టి SC3 కేటగిరీలో కేటగిరీ ఏ కాలేజెస్ లో చివరి సీట్ అయినా మనకు రావాలి అంటే 402 మార్క్స్ అయినా మనకు ఉండాలి. 402 మార్క్స్ కన్నా ఎక్కువ స్కోర్ సాధించిన వారికి SC3 కేటగిరీలో కేటగిరీ ఏ కాలేజెస్ లో చివరి సీట్ అయినా రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ST కేటగిరీకి 2025 లో 5114 ర్యాంక్ వరకు రావడం జరిగింది. 2025 లో ఈ ర్యాంకుకు 398 మార్క్స్ వచ్చాయన్నమాట. 2026 లో చూస్తే 429 మార్క్స్ వచ్చాయన్నమాట. మార్క్స్ బాగా ఇంక్రీజ్ అయ్యాయి, బట్ సీట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ST కేటగిరీకి 2026 లో ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావాలి అంటే కనీసం చివరి సీట్ అయినా రావాలి అంటే 422 ప్లస్ స్కోర్ ఉన్న వారికి ఫస్ట్ రౌండ్ లోనే సీట్ రావడానికి, గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటది. నెక్స్ట్ కేటగిరీ ఏ కాలేజెస్ ని మనం పరిశీలిస్తే 2025 లో 6499 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఈ ర్యాంక్ కి 2025 లో వచ్చిన మార్క్స్ 382. అదే 2026 లో ఈ సేమ్ ర్యాంక్ కు 415 మార్క్స్ వచ్చాయి. మార్క్స్ బాగా పెరిగినప్పటికీ కేటగిరీ ఏ కాలేజెస్ లో ST కేటగిరీ కింద చివరి సీట్ అయినా రావడానికి అవకాశం ఉన్న స్కోరు 400. అట్లీస్ట్ 400 ఆర్ 400 కన్నా ఎక్కువ స్కోర్ ఉన్న వారికి ఫస్ట్ రౌండ్ లోనే కేటగిరీ ఏ కాలేజెస్ లో ST కేటగిరీ కింద చివరి సీట్ అయినా సంపాదించడానికి అవకాశం ఉంది. ఈ ఫస్ట్ రౌండ్ కి సంబంధించిన కట్ ఆఫ్ అంతా 2025 ఇయర్ తో కంపేర్ చేసుకుని పెరిగిన సీట్స్ ని బేస్ చేసుకుని ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కట్ ఆఫ్ రేంజ్ ఉన్న వారందరూ ఫస్ట్ రౌండ్ లోనే సీట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ రౌండ్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు. రౌండ్ కి కట్ ఆఫ్ తగ్గుతూ ఉంటుంది. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ కి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ మాత్రమే. సార్ మాకు మార్క్స్ తక్కువ వచ్చినా ఏ సీట్ వస్తుందో రాదని టెన్షన్ పడద్దండి. కేవలం ఫస్ట్ రౌండ్ లో సీట్ రావడానికి అవకాశం ఉన్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. కన్ఫ్యూజ్ కావద్దండి. ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు, కేవలం ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ మాత్రమే. అందుకే మీకు పదే రిపీటెడ్ గా చెప్తున్నా, ఇది ఫస్ట్ రౌండ్ కు సంబంధించిన కట్ ఆఫ్ మాత్రమే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.